అయ్యో దేవుడా, తెల్లవారుజామున ఇలాంటి కళలు రావాలా? ఇలాంటి కళ్ళు ఏ అర్ధరాత్రి వచ్చి తెల్లవారుజామున లాటరీ తగిలినట్టు, కనీసం ఏ కేసు వచ్చినట్టు కలిస్తే ఏం పోద్ది? ఏటి పీతానన్నే పొద్దున్నే ఓ ఇదైపోతున్నా. ఏటైనది? ఏమైనా బాత్రూమ్ ప్రాబ్లమా? మెడికల్ షాప్ వెళ్ళరమ్మంతా ఏంటి? చిచి, అది కాదురా. పొద్దున్నే రాకూడని ఒక కళ వచ్చింది. ఏటది? పీడకల కాదు, ఆడకళ. ఏటి ఆడకల? ఏంటో ఆ ఆడకళ చాలా అస్పష్టంగా ఉంది. దాదాపు 1-2 గంటలు పోయించింది. ఏటది? చెమట్లు. చెమటలా? సర్లే గాని ఆడకల కదేటో చెప్పు. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది గానీ పాయింట్ మాత్రం క్లియర్ గా అర్థమైందిరా. ఏంటో పాయింట్? నాకు ఆడగండం ఉందనిపిస్తుందిరా. అసలే తెల్లారుజాం కల, నా బతికి ఎక్కడ తెల్లారిపోతుందని భయంగా ఉందిరా. ఏటేటి ఆడగండమా? నీటి గండం విన్నాను, నిప్పు గండం విన్నాను. ఈ ఆడగండం ఏంటి? నానెక్కడా వినలేదు, కనలేదు. ఈ గండం గురించి నాకు మాత్రం ముందే తెలుసనరా. ఈ ఆడకలు వచ్చినాకే ఈ గండం గురించి కండం వినడం ఒకేసారి జరిగిపోయాయి. ఇప్పుడు ఏ లేడు వల్ల నాకు కీడు జరుగుతుందో. అదేటన్నా, ఈ ఇంట్లో వీడియో తిన వల్ల నీకు ప్రతిరోజు కోటింగే గంట. అంతకు మించి ఆడగండం ఏముంటుంది? ఓకే లేదురా, బీటీ ఎంత బాధినా అది 4 గోడల మధ్య ఉంటుంది. అదే బయట లేడీస్ కొట్టారనుకో 4 దిక్కులకి పాకుతుంది. అప్పుడు నా పరువంతా హైకోర్టు ఎదురుగా మూసి నదిలో మునిగిపోవాల్సిందే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కల్లో కన్ఫ్యూజన్ గా కనిపించిన ఫేసు బీటీది కాదు, వేరే లేడీ ఎవరిదో. ఇంతకీ బీటీ ఎదురా? బీటీ వదిన మా అక్క ఇద్దరు కలిసి పొద్దున 5 గంటల బస్సుకి భద్రాచలం పోనారు. అలాగా? ఎప్పుడొస్తారేమని చెప్పారా? నేను సాయంత్రం వరకు వస్తానని నీకు మా బావకి చెప్పని చెప్పినారు. ఎవరది? డోంట్ టచ్. హ్యాండ్స్ అప్. అప్ చేయడానికి చేతులు ఖాళీగా లేవు, బరువులున్నాయి. ఆ బరువులతోనే హ్యాండ్స్ అప్. ఎవరండి మీరు? బెదిరించి మరీ బరువులు ఎత్తిస్తున్నారు. ఫిజియోథెరపిస్టా? అంటే ఫిజియోథెరపిస్ట్ బెదిరిస్తారా? అయితే కిడ్నాపిస్టా? చూడమ్మా, ఈ మధ్య చాలా కిడ్నాప్లు అయ్యాయి. బోర్ కొట్టేసింది. ఇంకేదన్నా ఉంటే చెప్పు. నీ దగ్గర దోచుకోవడానికి వచ్చాను. అంతే కదా, ఇదిగో బ్రెడ్ పాల ప్యాకెట్లు తప్ప నా దగ్గర ఏం లేవు, తీసుకెళ్ళు. నేనేం తిండి గతిలేక దోచుకోవడం లేదు. ఓ, విలాసాలకు అలవాటు పడ్డ వనితవా? అంటే ఈ మధ్య వార్తల్లో చూసానులే. నేను ఇంకా ఏ వార్తల్లోకి ఎక్కలేదు. అలాగా? సరే, నువ్వు దోచుకోవడానికి నా దగ్గర వాల్యుబుల్స్ ఏం లేవు. ఇంకెవరన్నా చూసుకుంటే బెటర్. అంటే ఏంటి, వెళ్ళిపోతావా? వద్దా? ఓ, ఈ బైక్ కావాలా? ఇదంత వాల్యుబుల్ ఏం కాదు, ఫైనాన్స్ లో ఉంది. పైగా 2 నెలల నుంచి కట్టలేదు కూడా. నువ్వు తీసుకువెళ్ళినా ఫైనాన్స్ వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోతారు. ఏంట్రా నాకు ఈ నసా? అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కదండి. ఏమయ్యా, నడి రోడ్డు మీద పట్టపగలు ఇలా బెదిరిస్తూ ఉంటే కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టినట్టు ఏంటిది? పోనీ ఏం చేయాలో మీరే చెప్పండి. అరిచి గోల్ చేయవా? నలుగురిని పిలవ్వా? పట్టించే ప్రయత్నం చేయవా? ఇదేంటిది, మిమ్మల్ని మీరే పట్టించమని సలహా ఇస్తున్నారు? సరే, మీ ఇష్టం. హలో మిస్టర్. హలో బ్రదర్. ఏయ్, చాలే ఆపవయ్యా. ఏదో లిఫ్ట్ అడుగుతున్నట్టు ఆ పిలుపేంటి? ఇప్పుడు చూడు. అయ్యో, రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఏమా, ఏమైంది? ఇతను నా మీద చెయ్యేశాడు. ఊరే ఆడపిల్ల మీద చేయి వేస్తావురా? చాలే ఆగవయ్యా. ఈ పిల్ల నన్ను కన్నపెట్టి బెదిరించి కిడ్నాప్ చేయబోయింది. మరి గన్నేది? గన్నా? గన్నేది? రే, వీడు డ్రామాలు ఆడుతున్నాడు. రోయ్, 4 పీకండి. ఇదంతా నిజంగా డ్రామానే. డ్రామా ఏంటమ్మా? పట్టపగలు ఇలాంటి అఘాయిత్యాలు రోడ్డు పక్కనే జరుగుతుంటే జనం పట్టించుకుంటారా లేదా అని చిన్న రెక్కి నిర్వహించానంతే. అట్లాగా? అవును రో, వీడు పెద్ద యాక్టరే. సరే, పదండి. ఏంటండి ఇది? రెక్కి ఏంటి? దానికి రేటింగ్ స్టార్ యూజ్ చేసుకోవడం ఏంటి? రాంబాబు, నన్ను సరిగ్గా చూడు. చూసాను. ఎక్కడా చూసినట్టు అనిపించట్లేదా? నువ్వు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్. రమ్య.
అమ్మయ్యా చూసావా ఎలా గుర్తుపెట్టేశాను అగోరించాలే అర్ధ సమాచారం చెప్పాక మరి ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే అంతేగా అయినా నువ్వేంటి సడన్ గా పైగా ప్రాక్టికల్ జోక్స్ మానలేదా నువ్వు అన్ని రోడ్డు మీద మాట్లాడేస్తున్నామా అలా ఎక్కడైనా కూర్చొని ఆ, ఎక్కడో ఎందుకు పక్కనే మా ఇల్లు పద బయటికి వెళ్ళినవాడు ఇంకా అయిపోయాడు. ఇదిగో అన్నయ్య తినే ఏంట్రా ఈ బ్లాక్ రోస్ట్? దోశ అన్నయ్య. బ్లాక్ టీ తాగాను కానీ బ్లాక్ దోశ ఎప్పుడూ తినలేదు. తినే ధైర్యం కూడా నేను చేయను. బాగా ఆకలి మీద ఉన్నానన్నో రుచిదే ఉన్నది పర్లేదు తినే. ఎంత ఆకలితో ఉంటే మాత్రం జీవితం మీద విరక్తి పుట్టే ఫుడ్ తినమంటావా? తింటేగా తెలిసేది రక్తం విరక్తం. అబ్బో ఈ పిడత మొహానికి ప్రాస ఒకటి. ఇదిగో తింటో బయట కుక్కకు పెట్టమంటావా? ఏంట్రా బయట కుక్కలకు పెట్టే ఐటెం తెచ్చి మళ్ళీ బెదిరింపు ఒకటా? పోరా బయట కుక్కలకే పెట్టు. అవి తిని నీ మీద విశ్వాసంతో బాగా కరుస్తాయి. బొడ్డు చుట్టూ సూదులు పొడిపించుకుందు గాని పో, పోరా బయటికి. అట్లాగే నా వండిన వంట ఎవరో ఒకరు తిన్నారని గర్వంగా చెప్పుకోవడానికైనా కుక్కకు పెడతాను. ఈ రాంబాబు వచ్చే లోపున ఆకలి చచ్చిపోయేలా ఉంది. బయటికి లేదో తినేసి వస్తా. రారమ్య దిస్ ఇస్ మై హౌస్ ఓకే రేటింగ్ స్టార్ హౌస్. రా కూర్చో ఏంటి ఇంట్లో ఎవరు లేరా? ఆడాళ్ళెవరూ లేరు మా బామ్మర్దిను పితానుగాడు ఉండాలి తలుపులు తీసి ఎట్టెళ్ళారబ్బా పితాని అంటే పితాని రామ్మోహనా? ఆ వాడే అప్పట్లో నీ మోహనుడు ఏంటి అప్పట్లాగే ఇప్పుడు నీతో కలిసి ఉంటున్నాడా? వాడు నన్నొదిలి ఎక్కడికి వెళ్తాడు జన్మ జన్మల బంధం ఆ మాట నేను అనాలి. అదేంటి వాడినింకా మర్చిపోలేదా మర్చిపోయే ప్రేమ రాంబాబు మాది. ఏం తెలియనట్టు అలా అడుగుతావేంటి? అంటే అది ఇన్ని సంవత్సరాలైంది ఎవరికి వాళ్ళు సెపరేట్ పెళ్లిళ్ళు సెటిల్మెంట్లు ఎన్నేళ్ళైనా ఫస్ట్ క్రష్ మర్చిపోగలమా? ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాడు క్రష్ అయిపోతాడు అంటే నేను ఇంకా గుర్తున్నానా పితానికి? గుర్తు చేస్తే తెలుస్తుంది పిలు పితాని ఎక్కడున్నా అర్జెంట్ గా పిలు, నేను చూడాలి ప్లీజ్. అదిగో వాడొస్తున్నాడు ఇప్పుడు సడన్ గా నేను ఇక్కడ చూస్తే వాడు ఎలా తయారవుతాడో ఏంటో స్లోగా నేను వాడు ముందుకు తీసుకొస్తా అందాక అదిగో ఆ గదిలో ఉండు రారా. ఒరే సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తానని చెప్పి ఎంతసేపు రా? సరే బ్రెడ్ జామ్ తెచ్చాను తిందుగాని రా అక్కర్లేదు, వేడివేడిగా ఇడ్లీ దోశ తినేసి వచ్చా. అది సరే గాని నీకు మన ఏలూరు ఇదిగో పిదననే నా చేసిన వంట ఎవరు తిన్నాను చెప్పినావు కందా రెండో వీధిలో తెల్ల కుక్క మొత్తం తినేసినది. అది తెల్ల కుక్క కాబట్టి మాడిపోయిన దోశ నల్లగా వెరైటీగా ఉందని తినేసి ఉంటుంది. ఈ నల్ల దోశ ఏంటి తెల్ల కుక్క ఏంటి అదో పెద్ద బ్రేక్ఫాస్ట్ స్టోరీ లేరా. ఒరే సత్తి ఆ. నువ్వు గాని పొరపాటున రెండో వీధిలోకి మాత్రం వెళ్ళకు. ఏ? ఆ తెల్లకు కీసరికి పిచ్చెక్కుంటది. అది గాని నేను చూసిందంటే పెక్క పట్టుకుంటది. ఓర్ బావోయ్ టిఫిన్ తెత్త తెల్లలో కందా తెచ్చినవా? అదిగో తినిపో అరే పితా ఇప్పుడే వస్తాను ఆ, అమ్మా ఆ, రాంబాబు పితానికి నేను వచ్చానని చెప్పావా? ఎలా రియాక్ట్ అయ్యాడు? వాడి రియాక్షన్ సరే నువ్వేంటి అంత ఆత్రపడుతున్నా ఆ అబ్బాయి అదేం లేదు, తెలుసుకుందామని చిన్న క్యూరియాసిటీతో అడిగానంతే. నేను ఇంకా చెప్పలేదు ఏ చెప్పేలోపు మా బామ్మర్దిగాడు వచ్చాడు వస్తే ఏ ఏంటి ఏ వాడు ముందు మీ ఇద్దరు పురాతన ప్రేమ కదా విప్పి చెప్పమంటావా చిన్నపిల్లాడని సెన్సారింగా. కాదు పితానిగాడు పెళ్ళం వచ్చాక వీడు పై పెట్టి ఊదింగు అమ్మో అయితే వదిలే, ఆ కుర్రాళ్ళు లేనప్పుడే చూసి చెప్పు, నేను అందాక ఇక్కడే ఉంటాను. సరే రాంబాబు ఆ, ఆ, కొంచెం ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తెచ్చిపెట్టవా? ఓకే అదను చూసి తెస్తాను మ్మ్. ఏయ్, అటెక్కడికి రా నీ రూమ్ లో చిన్న పని ఉన్నది బావా. మ్మ్, నా రూమ్ లో నీకు పనేంట్రా నా రెండు పంచుల్లో ఓ పంచ కనిపించలేదు బావా, ఎలిసి చూస్తానే. ఆగరా నా రూమ్ లో నీ పంచులు గోచులు ఎందుకుంటారా ఏమో బావా చూస్తే తప్పేటి. తప్పా తప్పున్నారా ఇక్కడ ఎవరికి వాళ్ళకి సెపరేట్ రూమ్లు ఉంది ప్రైవసీ కోసం గొర్రెల మందలు అందరూ దూరిపోవడానికి కాదు నన్ను గొర్రన్నావు బావా. అంటే నిన్నంటే నిన్ననే కాదురా మా అక్క ఒక్క రోజు ఊర్లో లేకపోయేసరికి నన్ను పరాయోని చేసేసినావు కాదు బావా. అబ్బా అదేం కాదులేరా కావాలంటే తర్వాత వెళ్ళి వెతుక్కొని పంచ ఆ, తర్వాత అంటే ఇప్పుడు దయ ఉన్నది ఏంటి దాంట్లో? అబ్బా రే విసిగించుకో పో అవతల పో. ఏంటి బావా ఎప్పుడు లేదు ఏంటి అంత చిరాకు పడుతున్నా? రే నేను పితాని కాస్త ప్రైవేట్ గా గదిలో కూర్చొని మాట్లాడుకోవాలరా ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారేటి? మీ ఇద్దరేగా అన్నా
ఓ పని చేయండి, మీ ఇద్దరు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టేసుకోండి, ఆ లోపలికి వెళ్తాను. రే ఎక్కువ మాట్లాడితే అసలు ఇంట్లోంచే వెళ్ళగొడతా వెళ్ళా. ఓలమ్మో, మా బావ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తున్నాడా? రే 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 అటెక్కడికి రా. నా రూమ్ లోని బాత్రూమ్ లో వాటర్ రావట్లేదురా, నీ బాత్రూమ్ యూజ్ చేసుకుంటా. రే ఏంట్రా నా రూమ్ కి గోదావరి నుండి నీ రూమ్ కి కృష్ణా నుండి వాటర్ వస్తున్నాయి ఏంటి? ఇంటి అందరికి ఒకటే ట్యాంక్ కదా. మరి ఇప్పుడు ఎలా రా? ఇలా రా కూర్చో. మోటార్ వేశాను, ఓ 10 నిమిషాల తర్వాత వెళ్తూ గాని. అవునరా పితాని, నీకు మనం చదువుకునే రోజులు జ్ఞాపకం ఉన్నాయంట్రా? అదేంట్రా బాత్రూమ్ లోకి వెళ్ళేవాడిని ఆపేసి ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తావే? ఏం లేదురా చెప్పు. గుర్తున్నాయిరా, ఆ రోజుల్ని ఎలా మర్చిపోతాను చెప్పు. ఆహా, అయితే చెప్పు, నీకు మన క్లాస్ రూమ్ లో అమ్మాయిలు ఎవరు గుర్తున్నారు? సుప్రియ గుర్తుందిరా. ఏ సుప్రియ? అదేరా 10th క్లాస్ లో రెంజల్ వేసుకుని చాలా అందంగా స్మార్ట్ గా ఉండేదే. రే ఫ్లాష్ బ్యాక్ అంటే 10th దాకా వెళ్ళాలరా, ఇంటర్ దాకా చాలు. ఇంటర్మీడియట్ లో అదేరా ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజ్ లో. ఆ ఏలూరు దాకా సాంగా పాత సాంగ్ ఎలారా, మళ్ళీ ప్లే చేస్తాను అంతే. ఇంతకీ ఎవరా హీరోయిన్? అదేరా మన రమ్య లేదు. ఏ రమ్య? ఏ రమ్య అంటావేంట్రా? నా ఫస్ట్ క్రష్ ఎపిసోడ్ అంతటికి నువ్వే కదా దర్శకత్వ పర్యవేక్షణ. ఆ, గుర్తొచ్చింది. తలుచుకుంటేనే మనసుకేదో స్పాంజ్ తగిలిన ఫీలింగ్ రా. తను ఇప్పుడు ఏ మద్రాసులో ఉందో ఏ చెన్నైలో ఉందో. రెండు ఒకటేరా. నీ అదృష్టం బాగుంటే నా రూమ్ లో. పీతానన్నయ్య, ఏంట్రా పొద్దున్నే ఎవరి చేతిలో తన్నులు తినొచ్చావు? ఎవరితోనూ కాదు, ఈ ఇంట్లో నాకు రెస్పెక్టింగ్ లేకుండా పోతున్నది. ఏంట్రా నీ బాధ? బాధపడి మరేంటి, ఇందాక నేను బావరంలోకి వెళ్తుంటే వెళ్ళలేకుండా అడ్డుకున్నాను అన్నాయి. అదేంటి అని అడిగితే అదేదో ఫార్మసీ అంట. ఫార్మసీ కాదురా ఎదవా, ప్రైవసీ. అదే ఏరే రాంబాబు, వాడిని రూమ్ లోకి వెళ్ళనేయట్లేదు, నన్ను బాత్రూమ్ లోకి వెళ్ళనేయట్లేదు. లోపల ఏదైనా పెట్టుకుని బయటికి కవర్ చేస్తున్నావా ఏంటి? లోన లేదు బయట లేదు. వాడికి రూమ్ ప్రాబ్లం, నీకు బాత్రూమ్ ప్రాబ్లం. నీ ప్రాబ్లం ని సాల్వ్ చేసే పనిలో ఉన్నా ఇంతలో వీడొచ్చి పాడు చేశాడు. మరి ఏంటి చేయాలి? అలిగి బయటికి వెళ్ళి కట్టయినది, ఆకలి అవుతున్నది, ఒక్కరు కూడా అడిగి దిక్కులేరు. అవునరా, ఇంట్లో ఆడోళ్ళు లేకపోయేసరికి టైంకి తిండి కూడా గుర్తు రావట్లేదు. పద. బాత్రూమ్ అన్నావు? అన్లోడింగ్ గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు లోడింగ్ సంగతి చూద్దాం. పదరా సత్యం, మనం తిందాం. ఆ, ఇవన్నీ మ్మ్. రోజు మా అక్క తిండి తిని తిని బోరు కొట్టేసినది. ఈ తిండి పేరేటో కానీ అసలు తిన్నట్టే లేదనుకో. నా బిడ్డది తింటుంటే తిన్నట్టే లేదని చీమలకు కూడా మిగలకుండా తినేసి మళ్ళీ నా బ్రెడ్ ఏదంటావేంట్రా గెదవా. సరే నా టిఫిన్ అయిపోయింది, నేను వెళ్తున్నాను. ఏంటి రాంబాబు, ఇందాక నుంచి కడుపులో ఆకలి కేకలేస్తుంటే ఇప్పుడే వచ్చేది. పోనీలే,
నా సంగతి పితానికి చెప్పావా? ఏంటి చెప్పేది? మా సత్తిగాడి కళ్ళు కప్పి పితాని చెవులు ఊదేసేలోపు మళ్ళీ సత్తిగాడు నోరేసుకుని పడిపోయాడు. అలాగా? ఇప్పుడెలా? మా సత్తిగాడిని ఎలాగోలా ఇంటించి బయటికి పంపించి మేనేజ్ చేయాలి. వద్దు రాంబాబు, నా కోసం నీ బామ్మర్దిని బయటికి గెంటేస్తావా? వాడు వెళ్ళగొట్టినా వెళ్లే బాపత్ కాదు గాని నేను చెప్పేది కేవలం నీ విషయం చెప్పే వరకు. కాస్త వాడిని చెవిని పడకుండా మేనేజ్ చేద్దామని. సరే, నువ్వు ఇవి తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఆ? మ్మ్. ఆ! 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 ఏంట్రా చూపు? ఏదో తేడాగా ఉంటుంది. ఎక్కిలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే నీళ్లు తెచ్చి ఇవ్వకుండా నోరెళ్ళబెట్టి తేడాగా చూస్తుంది మీరు. అరే సతీ, పొద్దున్న క్లాస్ పీకానని పగతో వీడు ఎక్కిలితోనే పోతే బాగుండని మనసులో శాపనార్థాలు పెడుతున్నావు కదా. బావా ఎంత మాట అన్నావు బావా? అలా అనుకుంటే గినుకుంటే గాని పీతాన్న నేను అనుకుంటాను గాని పొరపాటును కూడా నేను అనుకోను బావా. మధ్యలో నేనేం చేశారా ఎదవా? వాడిని ఎందుకు అనుకోవు, నన్ను ఎందుకు అనుకుంటావు? నువ్వు పోతే నాకేటవుద్ది? అదే మా బావ పోతే మా అక్క పసుపు కుక్కలు ఏమిటవుతాయి? చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు గాని ముందు నీళ్లు పంటరా. ఓ! 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 అదేంటి బావా, నీళ్ళు తాగిన ఎక్కిళ్ళు తగ్గట్లేదు? ఓ! 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 ఈ ప్లేస్ కి వాస్తు బాలేదురా.